నమస్కారం, నేను మీ దేవేందర్, మార్గదర్శి న్యూస్. హోలీ సందర్భంగా అసలు హోలీ పండుగ అంటే ఏంటి, హోలీ పండుగ గురించి మనము తిగుళ్ళ విశ్వేశ్వర్మ గారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు ఇప్పుడు మనతో ఉన్నారు, అడిగి తెలుసుకుందాం వారిని. విఘ్నేశ్వరాయ వరదాయ శుభప్రియాయ లంబోదరాయ సకలాల జగద్ధితాయ నాగాననాయ శృతియజ్ఞ విభూషితాయ గౌరీసుతాయ గణనాథ నమో నమస్తే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. భావితరాల మార్గదర్శి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగత సుమాంజలులు తెలియజేస్తూ, మనం ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో జరుపుకునేటువంటి ఒక రంగుల పండుగగా చెప్పుకునేటువంటి ఒక హోలీ అనే పేరుతో మనందరం కూడా జరుపుకుంటున్నాం. అసలు మనం హోలీ జరుపుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి, ఈ రంగులు ఎక్కడి నుంచి ప్రారంభమైనాయి, ఎప్పుడు ప్రారంభమైంది అని మనం ఆలోచన చేస్తే మనకు రెండు సందర్భాలు కనిపిస్తాయి. మొట్టమొదటిగా హోలీ జరుపుకోవడానికి ప్రధానమైనటువంటి ఒక కారణం కామదహనం. హోలీ కంటే ముందు రోజు సాయంకాలం పూట కామదహనం అనేది అందరికీ తెలిసిన కథనే. సాక్షాత్తు పరమశివుడు తపస్సు చేసుకుంటూ ఉంటే పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణము జరిగితే తప్ప తారకాసురుడు అనేటువంటి రాక్షస సంహారం కోసం వీళ్ళిద్దరి కళ్యాణం నిమిత్తమై సాక్షాత్తు పరమశివుడు హిమగిరి పర్వతాలకు వేంచేసి తపస్సు చేసుకుంటూ ఉంటే హిమవత్ పుత్రిక అయినటువంటి హైమవతి, హిమవంతుని యొక్క కుమార్తె పార్వతీదేవి సపర్యలు చేస్తూ ఉంటే ఎంతకాలానికి పార్వతీ అమ్మవారిపైన మోహము కలగకపోతే దేవతలంతా కలిసి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థన చేస్తే ఇంద్రుని యొక్క సారథ్యంలో కాముడు అంటే ఇంద్రుని యొక్క సారథ్యంలో మన్మధుణ్ణి ప్రేరేపించి స్నేహితులుగా జయంతుణ్ణి 5 పుష్పబాణాలను ఇచ్చి పంపించినాడు ఇంద్రుడు. ఆ ఇంద్రుని యొక్క మాయలో పడి సాక్షాత్తు ఈయన బయలుదేరుతూ ఉన్నాడు. బయలుదేరుతూ ఉంటే మన్మధుని భార్య అయినటువంటి రతీదేవి తెలుపుతుంది, అయ్యా, దేవతలందరి వల్లనే ఆయనను మోహించడం కాలేదు, దేవతలకే మోహము చెందనివాడు, సాక్షాత్తు జగన్మాతకే మోహింపచేయనివాడు నీ వల్ల మోహింపచేయడు. ఒకవేళ నీవు కనుక వెళితే అక్కడ జరిగేది వేరే విధంగా ఉంటుందని చెప్పేసి రతీదేవి చెప్పినప్పటికీ కూడా వినకుండా ఇంద్రుని యొక్క మాటల చేత ఆయన అహంకారాన్ని పొంది ఎవరైతే ఏమిటి నా పుష్పబాణాలకు మోహింపవలసిందే అనేటువంటి ఒక నేపథ్యంలో బయలుదేరినాడు. బయలుదేరి ఒక చెట్టు చాటున ఉండి తన పుష్పబాణాల చేత ఒక బాణాన్ని విరుస్తూ ఉన్నటువంటి ఒక సమయంలో అదే సమయానికి శివుని యొక్క పాదాల దగ్గర పుష్పాన్ని సమర్పిస్తూ ఉంది పార్వతీదేవి. ఆ సమయంలో ఈయన బాణం వేసినాడు. వేసిన సమయానికి ఆయనలో ఒక ఉత్సాహం పెరిగింది. కన్నులు ఒక్కసారి తెరిచి చూసేసరికి 2 కన్నులతో పాటు శంకరుడికి ఉండేటువంటి ఒక 3వ కన్ను కూడా తెరవడము ద్వారా అందులో నుంచి అగ్నిజ్వాలలు వెళ్ళి ఎదురుగా చెట్టు చాటున ఉన్నటువంటి ఒక ఏ మన్మధుడున్నాడో, కాముడున్నాడో, ఆ కాముడు దహనమైపోయినాడు. దహనమై పిండి పొడి పొడిగా విభూతిలాగా కింద పడిపోయినాడు. పడిపోయేసరికి దేవతలంతా కూడా వాళ్ళంతా భ్రాంతి చెందినారు. అయ్యో, మన్మధుని ద్వారానైనా వీళ్ళిద్దరి పాణిగ్రహణం జరుగుతుంది అనుకుంటే మన్మధుడే భస్మమైపోయినాడని చెప్పేసి దేవతలంతా వాళ్ళ నివాసానికి వెళితే రతీదేవి మాత్రం ప్రార్థన చేస్తే ముగ్గురమ్మల మూలపుటం అయినటువంటి ఒక సాక్షాత్తు జగన్మాత వరాన్ని ఇస్తుంది. కేవలం నీకొక్కదానికి మాత్రమే ఆయన సశరీరంతో కనిపిస్తాడు, మిగతా వాళ్ళందరికీ ఎవరికీ కూడా కనిపించడు కనుక నీకొక్కదానికే కనిపిస్తాడు అనేటువంటి ఒక వరాన్ని ఇచ్చి, అదే శివుడు ఎప్పుడైతే ద్వాపర యుగం ప్రారంభమవుతుందో అప్పుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి శ్రీకృష్ణావతారంలో వస్తాడు. లక్ష్మీదేవి సాక్షాత్తు రుక్మిణిగా జన్మిస్తుంది. వాళ్ళిద్దరి యొక్క కుమారుడుగా ప్రద్యుమ్నుడుగా మళ్ళీ నీకు కనిపిస్తాడు అనేటువంటి ఒక వరాన్ని ఇస్తాడు పరమశివుడు. ఈ విధంగా కాముని యొక్క దహనము ఒకటి అయితే, ఇంకొక కథ ద్వాపర యుగంలో శ్రీమద్ భాగవతంలో మనకు కనిపిస్తుంది. భక్త ప్రహ్లాదుని యొక్క చరిత్ర అది అందరికీ తెలుసు. సాక్షాత్తు ప్రహ్లాదుడు తన తల్లి అయినటువంటి గర్భంలో ఉండగా నారదుని యొక్క మంచి మాటలు విని రాక్షసత్వాన్ని పొందకుండా జన్మించిన తర్వాత నిరంతరము నారాయణ స్మరణతోటే ఉంటే హిరణ్యకశపుడైనటువంటి తండ్రి నిన్ను కాపాడేవాడు ఎవడున్నాడు రా అంటే, నీలో ఉన్నవాడు, నాలో ఉన్నవాడు, అంతటా వ్యాపించి ఉన్నవాడు పరమాత్ముడు ఒక్కటేనయ్యా, నీవు వెతకడం లేదు తప్ప
ఇంకా ఏమీ లేదు అని చెప్తే హిరణ్యకశపుడు రాక్షసుని కనుక రాక్షస గుణాలు రావాలని చెప్పేసి గురువుల దగ్గర చదువుకు పంపిస్తే తన శిష్యులనే నారాయణ స్మరణతో మోహింపచేస్తాడు ప్రహ్లాదుడు. ఆ గురువులంతా వచ్చినారు హిరణ్యకశ్యపుని దగ్గర, విడిచిపెట్టినారు. అయ్యా ఈయన కాదు, ఈయన మా ఆశ్రమంలో ఉండేటువంటి ఒక శిష్యులను కూడా వీడు నారాయణ స్మరణతో చేస్తున్నాడు కనుక వీడిని మార్చడం మా వల్ల కాదు అని చెప్పినారు. చెప్తే హిరణ్యకశ్యపుడు ఆవేశాలతో ఏనుగులతో తొక్కిస్తాడు, కొండపై నుంచి పైకి వేస్తాడు తన కొడుకును. చివరికి బాగా ఆలోచిస్తే హిరణ్యకశ్యపుని యొక్క సోదరి ఒక ఆవిడ హోళిక అని ఆమె పేరు. ఆమె వరం ఏమిటి అంటే ఎంత అగ్నిహోత్రంలో ఉన్నప్పటికీ ఆమె దహనం కాదు, కానీ ఆమె ఏ పదార్థాన్ని పట్టుకొని ఉంటుందో ఆ పదార్థం అంతా దహనం అయిపోతుంది. ఈ విధంగా హోళికను పిలిచినాడు. పిలిచి నీవు వెళ్ళి అగ్నిహోత్రంలో నీ మేనళ్ళుని విడిచిపెట్టమని చెప్తే హోళిక తన తొడపైన ప్రహ్లాదుని కూర్చోబెట్టుకొని అగ్నిహోత్రంలోకి దిగుతుంది. దిగేసరికి పరమాత్ముని యొక్క దివ్యలీలా మహత్యము చేత, భక్తి చేత, ప్రహ్లాదుని యొక్క భక్తి చేత, ఆ ప్రహ్లాదుని భక్తి నిరంతరం నారాయణ స్మరణ చేత ఉండడం వలన హోళిక అనే రాక్షసి అగ్నిహోత్రంలో విభూతి అయిపోయి ఆ అగ్నిహోత్రంలో నుంచి సాక్షాత్తు ప్రహ్లాదుడు బయటకు వచ్చినాడు. కనుక ఏ హోళిక సంహారము ఏ రోజైతే జరిగిందో దానినే కామదహనం అంటారు. బాగా ఆలోచన చేస్తే దీంట్లో మనకు కనిపించేది, ఎక్కడ ఏ స్త్రీ పురుషులైనా కామకం అనే కోరికలు ఎంతోమందికి ఉంటాయి. ఈ కోరికలు అనేటివి 6 ఉంటాయి. కామ, క్రోధ, లోభ, మోహమద మాత్సర్యాలు అనేటువంటి అవి ఎంతలో ఉండాలో, ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో ఉంచుకోవడమే పరమశివుని యొక్క కథ ద్వారా మనకు తెలిసేది. ఆ కోరికలు ఏవైతే మితిమీరి ఉన్నాయో, ఆ మితిమీరినటువంటి కోరికలు ఏవి ఉంటాయో ఆ కోరికలన్నింటినీ దహనము చేసేదాన్ని కామ దహనము అంటారు. ఇక హోళికది ఆలోచన చేస్తే రాక్షసి కనుక బాలురను రక్షించడానికి, సాక్షాత్తు బాలుడైనటువంటి ప్రహ్లాదుని రక్షించడానికి హిరణ్యకశపుడు అంత అగ్నిహోత్రంలో వేస్తే మన ఇళ్లలో ఉండేటువంటి బాలురు, పుట్టిన పిల్లలకు రక్షగా ఉండడం కోసం ఒక నల్లటి బట్టలో కొన్ని పదార్థాలు, ఒక మేకులు, బొగ్గులు, ఉప్పు ఇట్లాంటి ఒక పదార్థాలన్నీ ఒక మూటగా వేసి పైనుంచి తిప్పి ఏ కామదహనము గోమయము చేత దాంట్లో హోళికను ఆవాహన చేసి అగ్నిహోత్రాన్ని వెలిగించి దాంట్లో పైనుంచి తిప్పి ఆ కామంలో వేస్తామో మనలో ఉండేటువంటి ఇంద్రియ నిగ్రహం పెరగడం కోసం హోళిక అనేటువంటి రాక్షసిని సంహారం చేసినారు. చేసిన తర్వాత బృందావనంలో ఈ పండుగను గొప్పగా జరుపుకుంటారు. ఇది మనం వాడేటువంటి రసాయన పదార్థాల ద్వారా రంగులు పూసుకోకుండా ఇంద్రధనస్సు వచ్చినప్పుడు ఏ 7 రంగులు ఉంటాయో ఆ 7 రంగుల చేత మాత్రమే హోలీ పండుగను జరుపుకుంటుంటారు. ఏం చేస్తారంటే ఒక కామదహనం ఎప్పుడైతే జరిగిందో, కామదహనం జరిగిన తర్వాత మోదుకు పువ్వులు అని ఉంటాయి. ఆ మోదుకు పువ్వులను నీళ్లలో నానబెట్టి తెల్లవారి పిచ్చికారి చేసేటువంటి యంత్రము ద్వారా ఒకరిపైన ఒకరు హోళిక అనేటువంటి రాక్షసి సంహారం జరిగింది. మనలో ఉండేటువంటి కామము, కోరికలు, మితిమీరిన కోరికలన్నీ పోయి ఆనందమైన జీవితం భగవంతుని వైపు మనం మనస్సు మళ్ళాలనేటువంటి ఉద్దేశము ద్వారా పెద్దలు, పిల్లలు అందరూ కలిసి ఆ హోళిక రంగులను పూసుకోవడంలోనే మనం ఆడేటువంటి ఈ హోలీ అనేటువంటి పండుగలో దాగి ఉంది. కనుక ఇటువంటి రహస్యాన్ని గుర్తించి అటు పరమశివుణ్ణి ఇటు సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తిని సేవించి రసాయన పదార్థాలు లేకుండా పిల్లలను రక్షించేటువంటి గొప్పనైనటువంటి పండుగగా జరుపుకుంటూ అందరము ఆయురారోగ్యాలతో ఉందామని తెలియజేస్తూ హోలీ శుభాకాంక్షలు భావి తరాల మార్గదర్శి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ తెలియజేస్తూ జై భవానీ.